మందుబాబులకు షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. ఏప్రిల్ నెల నుంచి మద్యం దుకాణాలు మూసివేతల పర్వం కొనసాగుతుంది. మే నెలలో కూడా కొనసాగింది. ఇప్పుడు జూన్ లో కూడా మరోసారి మద్యం దుకాణాలు మూసేయబోతున్నారు. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు పూర్తి చేసి ఫలితాలు ప్రకటించనున్నారు. ఈ తరుణంలో ఏపీలో ఇవాల్టి నుంచి 3 రోజులు, తెలంగాణలో 2 రోజులు మద్యం దుకాణాలు మూసివేయనున్నట్లు తెలుస్తుంది. ఫలితాల తరువాత ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది. ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా అల్లర్లు జరగకుండా జూన్ 3 నుంచి 5వ తేదీ వరకు వైన్ షాపులు బంద్ చేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏపీలో జూన్ 4వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. మందుబాబులకు షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. ఏప్రిల్ నెల నుంచి మద్యం దుకాణాలు మూసివేతల పర్వం కొనసాగుతుంది. మే నెలలో కూడా కొనసాగింది. ఇప్పుడు జూన్ లో కూడా మరోసారి మద్యం దుకాణాలు మూసేయబోతున్నారు. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు పూర్తి చేసి ఫలితాలు ప్రకటించనున్నారు. ఈ తరుణంలో ఏపీలో ఇవాల్టి నుంచి 3 రోజులు, తెలంగాణలో 2 రోజుల మద్యం దుకాణాలు మూసేయనున్నట్లు తెలుస్తుంది. ఫలితాల తర్వాత ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది. ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా అల్లర్లు జరగకుండా జూన్ 3 నుంచి 5వ తేదీ వరకు వైన్ షాపులు బంద్ చేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏపీలో జూన్ 4వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.